ఇప్పుడు మన శశిధర్ గారు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలపరచాలని కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, గణేష్ మహారాజ్ కి. మిత్రులారా, కాషాయపు ధ్వజం మీద ఉన్నటువంటి నమ్మకం, హిందుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం. బాబు ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజున హైకోర్టు మనకి ఈ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. మాకు అర్థమవుతుంది మీ అందరి యొక్క ఆలోచన, ఆవేశము, ఆక్రోశము. రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు ఉండకూడదని, కాషాయపు ధ్వజం యొక్క వాణిని వినిపించండి అని గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సూచన మేరకు ఇక్కడ రాజకీయ నాయకుల ప్రసంగాలు పెట్టలేదు. లేకపోతే రాత్రి 10 గంటల వరకు మనం సమావేశం నిర్వహించాలనుకున్నాం. ఎవరికి లేదు ఎవరిని మాట్లాడియాలని. మాకు లేదా అందరినీ మాట్లాడియాలని. అర్థం చేసుకోండి. సవినయంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులుగా, ఇక్కడ ఉన్నటువంటి కాషాయపు జెండా పట్టినటువంటి ఒక నేతలుగా అర్థం చేసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బాలాపూర్ లోపల నేను ఉపన్యాసం స్టార్ట్ చేయడానికి తిరిగితే నాకు కూడా టైం సరిపోదు. మిత్రులారా, ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలిచింది జాగో భాగ్యనగరం. మనం గల్లీ లోపల మీరు జాగృతం చేయాలి. కేవలం మిగతా సమావేశాల్లాగా, అన్ని సమావేశాల్లాగా చప్పట్లు కొట్టి ఇక్కడి నుంచి పోతందుకు ఇక్కడికి మిమ్మల్ని విలువలేదు, నినాదాలు చేసి పోతందుకు మిమ్మల్ని విలువలేదు. మనం ఒక కార్యాచరణ ఇస్తున్నాం. ఈ బాలాపూర్ 1980 లోపల రజాకార్ భావజాలానికి బుద్ధి చెప్పడానికి గణనాథుని నాయకత్వం లోపల సామూహికమైనటువంటి గణేశ నిమజ్జనోత్సవానికి నాంది పలికినటువంటి ఈ బాలాపూర్ నుంచి దేశానికి క్యాన్సర్ లా పట్టి పీడిస్తున్నటువంటి భాగ్యనగరం లోపల క్యాన్సర్ లా దాపురించినటువంటి అక్రమ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను సర్జరీ చేసి ఆపరేషన్ ధర్మ రక్ష, అందుకోసం ఇవాళ మనం ఇక్కడికి సమావేశమైనాం. ఇవాళ 24 జనవరి ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. మొదటి విజయం మనం సాధించడం రాసి పెట్టుకోండి. హైకోర్టు మనకు అనుమతి ఇచ్చింది ఈ యొక్క విషయాన్ని ఇక్కడి నుంచే గర్జించడానికి. ఏ బాలాపూర్ లోనైతే రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, అక్కడ కాషాయపు ధ్వజం ఎగురొద్దంటే దేశద్రోహులు వారు, చొరబాటుదారులు వాళ్ళు దేశభక్తుల సభ జరగనివ్వండి అని హైకోర్టు ఈ ధర్మరక్షణ సభకు అనుమతి ఇచ్చింది. ఒక్కసారి చప్పట్లతోటి మనం స్వాగతిద్దాం. మరో విజయం నమోదు చేసుకుంది ధర్మరక్షణ సభ. మొన్నటి వరకు అక్రమ చొరబాటుదారులను గుర్తించిండ్రా, ఎక్కడుండ్రంటే సమాధానం లేదు పోలీసుల దగ్గర. మొన్న ఈ సభకు అనుమతి వస్తున్నప్పుడు సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందర 6993 రోహింగ్యాలు చొరబాటుదారులు ఇదే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని ఒప్పుకున్నది పోలీస్ డిపార్ట్మెంటు. రేపు మేము సభ పెట్టుకోకండి, మేము పంపిస్తాము అని చెప్పి కోర్టుకు చెప్పింది. ఇగో మీరు చెప్పినటువంటి విషయాలతోటి కోర్టు తీర్పులో నమోదైనటువంటి అంశాలు. ఇగో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ధర్మ రక్ష సభ కంప్లైంట్ చేస్తుంది. రేపటి నుంచి స్టార్ట్ చేయండి. రేపటి నుంచి ఎక్కడున్నారో చెప్పిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్, ఎంతమంది ఉన్నారో చెప్పిండ్రు. రేపటి నుంచి ఏరివేయాలా లేదా? అందుకోసం ఈ ధర్మ రక్షణ మనందరి సంకల్పం. బాలాపూర్ లోపల గణనాథుని యొక్క ఆశీస్సు మన మీద ఉన్నది అనడానికి ఈ యొక్క వేదిక, ఈ సభ విజయంతో ప్రారంభమైంది. రాబోయే రోజుల లోపల ఇవాళ యొక్క విషయం 24 జనవరి వందే మాతరం జాతీయ గీతంగా ఆమోదించబడినటువంటి రోజు. 24 జనవరి చరిత్ర లోపల
జాతీయ గీతం జనగణమన జాతీయ గీతంగా ఆమోదించినటువంటి రోజు. ఈ దేశ చరిత్ర లోపల మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనటువంటి రోజు. భారత రాజ్యాంగం 284 మంది సంతకాలు పెట్టి ఆమోదించినటువంటి రోజు. 24 జనవరి వాళ్ళేమైంది? రోహింగ్యా బంగ్లాదేశీలను తరిమిగొట్టే ధర్మ సంరక్షణ సభ పిలుపునిస్తుంది. పోలీసులారా, ప్రభుత్వాలారా అరెస్టు చేసి పంపండి అని స్వామీజీలు అనేక మంది మాట్లాడినరు. 5:48 12 నిమిషాలు ఉంది. ఎవడు హిందూ అంటే 5 నిమిషాల చెప్తా. ఎవడు హిందూ అంటే రాముడి వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. కృష్ణుని వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. గ్రీకులను, శకులను, హూనులను, కుషానులను తరిమినటువంటి వాడు హిందువు. ఆదిశంకర్ల ఆదర్శం, రామానుజుల యొక్క సామాజిక సమరసత చాటిన వాడు హిందువు. తురుష్కులను, మొఘలులను, గజనీలను, గోరీలను, తుగ్లక్లను, ఖిల్జీలను, బహుమనీలను, సుల్తానులను, పఠానులను, నిజాంలను, నవాబులను, రజాకార్లను ఎదిరించి తరిమినవాడు హిందువు. ఇది హిందూ పరిచయం. ఇది ఈ దేశం యొక్క హిందూ పరిచయం. మన పూర్వీకులు ఆ రక్తం మంచుకొని పుట్టినాం మనం. ఇవాళ ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా హిందువులం. నా పూర్వీకుల రక్తం ఇగో ఈ దుర్మార్గుల మీద పోరాడినటువంటి రక్తం. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకొని భగవద్ ధ్వజాన్ని రెపరెపలాడించినటువంటి రక్తం పంచుకున్నటువంటి ఓ హిందువా, ఇది సవకాశం కాదు. రాబోయే ఒక మహా ఉద్యమానికి ముందుకు కదులు. రాసుకోండి, చర్చగా అయినండి. ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇందులో మీరందరూ కూడా భాగమవుతున్నారు. మీడియా అనేక మందిని పిలవలేకపోయిన బాధ అనిపిస్తుంది. అనేక మంది ఈ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి నాయకులను, అనేక మంది సామాజిక సంస్థల నాయకులను, అనేక మంది రాజకీయ పార్టీల ప్రతినిధులను వేదిక మీద కూర్చోబెట్టలేకపోయినాం. కారణం, మన ఉద్యమం దీర్ఘకాలికంగా నడవాలంటే వ్యూహాన్ని అనుసరించడం కూడా. రాష్ట్ర హైకోర్టు అడిగింది, పోలీసులు గొడవలైతే అంటే 47 సంవత్సరాలుగా బాలాపూర్ నుంచి గణనాథుడు కదులుతుండు కదా, గణనాథుడు కదిలితే అన్ని విఘ్నాలు తొలుగుతాయి అన్నాడు. ఆ స్ఫూర్తి బాలాపూర్ నుంచి అందిస్తున్నాం. ఇది రాజకీయాలకు వేదిక చేయదలుచుకోలేదు. అందుకే బాలాపూర్లో ఉన్నటువంటి పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ కూడా మాకు పార్టీల కంటే ధర్మమే ముందు అనేది వచ్చి కూర్చున్నారు. ఈ స్ఫూర్తి బాలాపూర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ మార్పు నగరం లోపల, రాష్ట్రం లోపల ఒక ప్రభంజనం ఇవ్వబోతుంది. 2 నిమిషాలు. ధర్మ రక్షణ సభ తీర్మానము అందరూ శ్రద్ధ వినండి. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం చొరబాటులను గుర్తించి వారిని అరెస్ట్ చేసి తిరిగి పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ధర్మ రక్షణ సభ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి ఐబీ, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసు విభాగం, స్పెషల్ బ్రాంచ్ మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈ ధర్మ రక్షణ సభ కోరుతుంది. ప్రపంచ దేశాలలో అమలవుతున్నటువంటి పటిష్ట కార్యాచరణ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇక్కడ కూడా అమలు చేయాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అక్రమ చొరబాటుదారులను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ అమలు చేయాలని ఈ సభ కోరుతుంది. భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి
బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింలు అందరూ చొరబాటుదారులే. వారికి ఆశ్రయం కల్పించి మరియు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చే స్థానిక నెట్వర్క్ పైన కూడా దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధర్మరక్షణ సభ డిమాండ్ చేస్తుంది. ఈ నా కొడుకులను కూడా పట్టుకోవాలా. వీనికి ఆధార్ కార్డు ఎవడిస్తుండో, వీనికి రేషన్ కార్డు ఎవడిస్తున్నాడో, వీనికి పాస్పోర్ట్ ఎవడిస్తున్నాడో ఈ నా కొడుకుల మీద కూడా చర్యలు తీసుకున్న రోజున దీనికి మందు పడుతుంది. నిజాం, కాసిం, రజ్వీల రజాకార్ భావజాలం చొరబాటుదారులకు సహకరిస్తూ భాగ్యనగర్ భద్రతను ప్రమాదంలో నెట్టేస్తుంది. సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతను విస్మరిస్తున్నాయి. భాగ్యనగరంలో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిఆర్డిఎల్ లాంటి రక్షణ సంస్థల చుట్టూ రోహింగ్యా ముస్లిం అక్రమ కాలనీలు పుట్టుకొచ్చాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 6,993 మంది చొరబాటుదారులు ఉన్నారని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం సమస్య తీవ్రతను తెలియజేస్తా ఉంది. భాగ్యనగరంలో చొరబడిన లక్షలాది మంది చొరబాటుదారులను అరెస్టు చేసి తిరిగి పంపడంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని ధర్మరక్షణ సభ డిమాండ్ చేస్తుంది. బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం చొరబాటుదారుల కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చొరబాటుదారులు సాగిస్తున్నటువంటి ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఎకనామిక్ జిహాద్, కల్చరల్ జిహాద్, ఓటు జిహాద్, డ్రగ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, కుల వృత్తులపైన, ఉపాధి రంగం పైన సాగిస్తున్నటువంటి జాబ్ జిహాద్లతో పాటు అనేక రూపాలు సంతరించుకున్నటువంటి జిహాద్ ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టి భాగ్యనగర్ భవిష్యత్తుకు సవాలు విసురుతుంది. ధర్మ రక్షణ సభ ద్వారా చొరబాటుల కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్యలపై ఇప్పటికే విస్తృతమైనటువంటి అవగాహన తేవడం లోపల ఈ సభ విజయవంతమైంది. ఒక దీర్ఘకాలిక ఉద్యమ ప్రణాళికతో విస్తృత కార్యాచరణ రూపొందించి బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించేలాగా ప్రజా చైతన్యంతో కూడిన ఒక ప్రజాస్వామిక ఉద్యమం నేడు బాలాపూర్ నుండి ప్రారంభమవుతుంది. గణేష్ సేన ఆధ్వర్యం లోపల దేశ ప్రయోజనాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రారంభించినటువంటి ఉద్యమం లోపల అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు, మహిళా సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, సామాజిక సంస్థలతో పాటు జాతీయవాదులందరూ కూడా కలిసి రావాలని ఈ ధర్మరక్షణ సభ తీర్మానం చేస్తుంది, పిలుపునిస్తుంది. గణపతి మండపాల కేంద్రంగా వాడవాడలో స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షణ కోసం ధర్మ వీరులపై ముందడుగు వేద్దాం. ఏద్దామా? 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 జై గణేష్, జై భారత్, వందే మాతరం. ఈ సభ ద్వారా రాష్ట్ర హైకోర్టుకు ఒక్క వినతి చేస్తా ఉన్నాము. అయ్యా, మీరు చెప్పిన వినతి చేస్తా ఉన్నా, మీరు చెప్పిన వినతి చేస్తా ఉన్నా. హైకోర్టు రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో సమస్యలు ఏం లేవు కాబట్టి రాబోయే సమావేశాల లోపల రాజకీయ పార్టీలను కూడా మీ పద్ధతి ఏంటి, మీ విధానం ఏంటి, ఈ ధర్మరక్షణ సభ జిల్లా లోపల, మండలం లోపల, గ్రామం లోపల రాబోయే రోజుల లోపల సమావేశాలు నిర్వహించబోతా ఉన్నాం. రాజకీయ పార్టీలారా, మీ విధానం ఏందనేటువంటి విషయము మేము వేదిక మీద నుంచి అడగబోతా ఉన్నాం. హైకోర్టుకు విన్నవిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీలు కూడా వేదికల మీదకి రానియండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా చెప్పనియండి. జాగో జాగో